ఇచ్చారు. అందుని బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయమందు దేవుని వాక్య భాగములో నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ చదివినటువంటి వాక్య భాగములో లాస్ట్లో ఒక పదం ఉంది. ఏంటది? దేవుడు వారి యందు లక్ష్యముంచెను అనే పదాన్ని చూస్తున్నాము. లక్ష్యముంచటం అంటే అవి నమ్మకం ఉంచినట్టు. దేవుడు వాళ్ళ మీద నమ్మకం కలిగి ఉంటాం కాదు. లక్ష్యం ఉంచటం అంటే, లక్ష్యం అంటే గురి, లక్ష్యం ఉంచటం అంటే శ్రద్ధ వహించటం, లక్ష్యం ఉంచటం అంటే బాధ్యత కలిగి ఉండటం. దేవుడు ఇక్కడ ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలుల మీద గురిని, శ్రద్ధను, బాధ్యతను కలిగినటువంటి వాడై ఉన్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాము. లక్ష్యం ఉంచటం, దానికి వ్యతిరేక పదం నిర్లక్ష్యం కలిగి ఉండటం, నిర్లక్ష్యాన్ని కలిగి ఉండటం. భూమి మీద మనుషులమైన మనం అందరం దేవుని పిల్లలమే, అందరం దేవుని పిల్లలమే. కానీ కొంతమంది పెద్ద దేవుడు లక్ష్యం ఉంచినట్లు కనపడుతుంది, కొంతమందిని దేవుడు నిర్లక్ష్యం చేతనట్టుగా కనపడుతుంది. నిర్లక్ష్యం చేయటం అంటే విడిచిపెట్టేయటం, ఏ విధమైన సహాయము సమాధానం ఇవ్వకపోవటాన్ని మనం చూస్తాం. ఇలాంటి మనసు దేవుడు ఎందుకు కలిగి ఉన్నాడు? అందరూ ఆయన పిల్లలే కదా. కొంతమంది సంతోషంగా ఉంటున్నారు, కొంతమంది బాధను కలిగి ఉంటున్నారు, కొంతమంది సమృద్ధిని కలిగి ఉంటున్నారు, కొందరు దారిద్రతను కలిగి ఉంటున్నారు. అందరూ దేవుని పిల్లలే అయినప్పుడు రెండు రకాలుగా ఎందుకు పిల్లలు కనపడుతున్నారు అని ఆలోచన చేస్తే, మన కుటుంబాల్లో కూడా సత్యనారాయణ గారికి 2 మగపిల్లలు ఉన్నారు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. మన ఇంట్లో 2 లేక 3 పిల్లలు ఉన్నప్పుడు కూడా పిల్లల విషయంలో కొంచెం వేరియేషన్ చూపిస్తూ ఉంటాం మనం. కొంతమంది పిల్లల్లో కొంతమంది పెద్ద పిల్లోడిని బాగా చూస్తారు, వాడి మీద దృష్టి పెడతారు, వాడి కొరకు శ్రద్ధగా ఉంటారు. మిగతా వాడు ఏమైపోతున్నా వాడి మీద శ్రద్ధ వీళ్ళకుండదు, వాడిని పట్టించుకోరు. అనిపిస్తుంది పిల్లలకి, అన్నయ్య నేను ఆయన కొడుకులమే కదా, అక్క నేను ఆయన కొడుకుల కూతుర్లమే కదా, ఎందుకు ఒకళ్ళ మీదేమో బాధ్యతగా ఉంటాడు, ఒకళ్ళ మీద బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ఉంటాడు, వాడు కావాల్సిందని ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటాడు, నాకు కావాల్సిందని ఎప్పటికప్పుడు నాకు ఎందుకు ఇవ్వడు, ఈ వ్యత్యాసం అనేది ఎందుకు మా నాన్నలో ఉంది, ఇద్దరు ఆయన పిల్లలమే కదా అని ఆలోచించి, ఇలా ఆలోచించినప్పుడు అతను జ్ఞానము కలిగి ఆలోచన చేస్తే పెద్ద కొడుకును ప్రేమించట్లుగా నన్ను కూడా ప్రేమించడానికి నేను ఏం చేయాలనుకుంటాడో దాన్ని చేస్తాడు. ఆలోచన సరిగా లేనప్పుడు, దుర్గుణాన్ని కలిగినప్పుడు తన ప్రవర్తన మారిపోద్ది. ప్రవర్తన మారిపోవటం అంటే, ఇప్పుడు ఒక బిడ్డను ప్రేమించి మరొక బిడ్డను ప్రేమించట్లేదు అంటే, ఒకే తండ్రి కొడుకులైనా పెద్దవాడు ప్రవర్తన బాగుంది, పెద్దవాడు తండ్రి దృష్టికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాడి మీద బాధ్యతగా తండ్రి ఉంటున్నాడు. రెండవ వాడు ఎవరి మాట లక్ష్యం చేయట్లేదు, ఎవరి మాట వినట్లేదు, తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు కాబట్టి వాడిని తండ్రి వదిలేశాడు. ఒకడు తండ్రి వదిలేయటానికి ఒకడు తండ్రి పట్టించుకోవడం గల కారణం పిల్లలలో లోపము తప్ప తండ్రి విషయంలో ఏ విధమైన లోపం అనేది కనపడదు. అలాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడు కొంతమందిని లక్ష్యం ఉంచడానికి, కొంతమంది లక్ష్యం ఉంచకపోవటానికి, కొంతమంది నిర్లక్ష్యం చేయడానికి గల కారణాలు కూడా కొన్ని ఉంటాయి. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ కొంతమంది ప్రజలు మూలుగుతూ ప్రార్థన చేశారంట. ఎలాగా? వారి మూలుగును విని, మూలుగమంటే దుఃఖములో అసలు భరించలేనటువంటి దుఃఖం వాళ్ళకు వచ్చింది, భరించలేని బాధ వచ్చింది. మూలుగుతూ వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారంట. వారు మూలుగుతూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఇక్కడ మూలుగుతూ ప్రార్థన చేసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఎవరి సంతానం? యాకోబు సంతానం. యాకోబు ఇస్సాకు సంతానం, ఇస్సాకు యాకోబు యొక్క సంతానం. ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా
మూలుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేశారంటే వాళ్ళు బాధలో ఉన్నారు. ఎలాంటి బాధ అంటే నిజంగా మనకి చిన్న చిన్న బాధలు ఉంటాయి కానీ వాళ్ళకున్నంత బాధ లేదండి. ఇశ్రాయేలుకున్న బాధ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాల వాళ్ళు భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నారు. తినటానికి ఆహారం సరిగా లేదు, ఇంటిలో మగపిల్లవాడు పుడితే చంపేస్తున్నారు, భరించరాని చేయలేనటువంటి వెట్టి పనులు వాళ్ళతో చేపిస్తున్నారు. బానిస బ్రతుకు 430 సంవత్సరాల వరకు బ్రతుకుతున్నారు. ఇలా బానిసత్వంలో బ్రతుకుతున్నప్పుడు నిజంగా కుటుంబంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరి దగ్గర ఒక ₹1,00,000 అప్పు తీసుకున్నాము. ₹1,00,000 అప్పు తీసుకున్న తర్వాత అప్పుకి ఒక ఆయన ఇంకా ₹10 వడ్డీ కట్టించుకుంటున్నాడు. ₹1,00,000 తీసుకున్న ఆయన వడ్డీ మాత్రమే కట్టగలుగుతున్నాడు. అతనికి ఏ బాధ అంటే తెలుసా? నేను 1,00,000 తీసుకున్నాను, నా బతికినంతకాలం వడ్డీ మాత్రమే కడితే తర్వాత నా పిల్లలు కూడా ఏం చేయాలి? వాళ్ళ బతికినంతకాలం వడ్డీ కడతానండాలి. నేను చేసిన అప్పు నా పిల్లల మీద భారంగా ఉంటుందని బాధ. ఇక్కడ ఇశ్రాయేల్ విషయంలో కూడా 430 సంవత్సరాలు అంటే 4 తరాలు వెళ్ళిపోయినాయి. ఒక తరం బాధలో ఉన్నారు, అదే బాధ 2వ తరంకి వచ్చింది, అదే బాధ 3వ తరం, అదే బాధ 4వ తరం వచ్చింది. ఇలా 4 తరాలు వెళ్ళిపోయినా వాళ్ళు అదే బాధలో ఉంటే వాళ్ళకున్న బాధ ఏంటంటే మేము ఎలాగో శ్రమలు పడుతున్నాం కానీ తర్వాత మా పిల్ల పరిస్థితి కూడా ఇంతేనా? మా బ్రతుకులు మారవా? మా జీవితాలు మారవా? ఇలాంటి వేదనకర పరిస్థితుల్లోనే మేము ఉండాలా? ఎందుకు మా తండ్రిని అబ్రహామును ప్రేమించాడు దేవుడు? ఎందుకు మా తండ్రిని ఇస్సాకును ప్రేమించాడు దేవుడు? ఎందుకు మా తండ్రిని యాకోబును కూడా ప్రేమించాడు దేవుడు? మరి ఎందుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమయ్యింది, దేవునిలో పక్షపాతం ఉండదు కానీ మనలో ఏదైనా లోపం ఉందేమో అని చెప్పి వాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేశారు. తండ్రి, అబ్రహామును ప్రేమించావు, లక్ష్యం ఉంచావు, ఇస్సాకును ప్రేమించావు, లక్ష్యం ఉంచావు, యాకోబును కూడా ప్రేమించావు, లక్ష్యం ఉంచావు, మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేశావు? మా అపరాధములు ఏమైనా ఉంటే క్షమించమని ప్రార్థన చేస్తే అప్పుడు మాట్లాడిన మాట దేవుడు ఏమని మాట్లాడాడు? ఆ వచ్చిన మరి చదవండి, ఏం మాట్లాడాడు? 24 నుంచి, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తర్వాత దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేశారో దేవుడు అంట వాళ్ళ ముందు తరాల వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళందరంతకు ముందు దేవుని కృపలో ఎంత సంతోషంగా జీవించారు కుటుంబంలో, ఎంత ఆనందంగా జీవించారు కుటుంబంలో. కనుక అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి దేవుడు ఏ వాగ్దానం చేశాడు? నీ సంతానం భూమి మీద విస్తరింప చేస్తానన్నాడు, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు. ఇది ఏ వాగ్దానం అయితే దేవుడు ఆనాడు యాకోబు, అబ్రహాము, ఇస్సాకులకు చేశాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు నేను ఇశ్రాయేలు విషయంలో కూడా దాన్ని జరిగిస్తాను అని చెప్పి అక్కడ అంటాడు, దేవుడిని యెహోవా ఇశ్రాయేలులను లక్ష్యముంచెనంటాడండి. దేవుడు వారి మీద బాధ్యత కలిగినటువంటి వాడుగా ఆ రోజు నుంచి ప్రవర్తించాలనుకున్నాడు. దేవుడు వారి మీద లక్ష్యం ఉంచాడు. నిజంగా దేవుడు లక్ష్యం ఉంచితే ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక జనాంగమే ఎంత ఉన్నతంగా వారి స్థితి మార్చబడి సంతోషించగలుగుతారో ఇశ్రాయేలు విషయంలో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే దేవుడు వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడో, వారి మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తన ప్రేమను పంచాలని ఆలోచన కలిగి ఉన్నాడో ఆనాటి నుంచి వారి పక్షంగా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో తెలుసా? వారు మూలుగుతూ ప్రార్థన చేసినప్పుడు అనుకున్నారు, మాకున్న సమస్యలు ఎవరూ తీయలేరు, మాకున్న బాధలు ఎవరూ తప్పించలేరు, మా తరతరాలు ఇంతేనేమనుకున్నారండి. కానీ దేవుడు వాళ్ళ విషయంలో తన సహాయాన్ని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎంత గొప్పదైన కార్యాలు చేశాడో ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తాం. ప్రపంచ దేశంలోనే అత్యంత పెద్ద రాజ్యం ఐగుప్తు రాజ్యం. ఇటువంటి ఐగుప్తు రాజ్యంలో రాజైన ఫరోను మార్చటానికి ఐగుప్తీయులు ఇశ్రాయేలు లాంటి భయపడి వీరు దేవుని పిల్లలు,
ఇలాంటి వారిని బాధ పెట్టకూడదు, ఇలాంటి వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని వాళ్ళతో సాక్ష్యం ఇచ్చి, వాళ్ళతోనే వీళ్ళతో క్షమాపణ చెప్పించి, వాళ్ళతోనే వాళ్ళని సాగనంపించినట్లుగా దేవుడు చేయటానికి దేవుడు అద్భుతంగా ఐగుప్తు దేశంలో 10 తెగులు రప్పించాడు. 10 తెగులు రప్పించడమే మాత్రమే కాకుండా దేవుడు ఎప్పుడైతే వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడో, లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు వెంటనే ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? నేను ఇశ్రాయేలు మీద లక్ష్యం ఉంచి ఉన్నాను కనుక ఇప్పుడు వీళ్ళు ఈ ప్రమాదకరమైన ఐగుప్తు దేశంలో ఉండకూడదు అని చెప్పి దేవుడు తాను ప్రేమించినటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశానికి ఒక పేరేంటో తెలుసా? ఏ దేశం అది? పాలు తేనెలు ప్రవహించే దేశం, కానాను దేశం. ఆ దేశానికి ఉన్న మరొక పేరేంటంటే ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం అంట. చాలండి. ఏ దేశం అంటది? దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం అంటాడు. అంటే దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశం అంటే దాని అర్థం మనకి కొన్ని పశువులకు, కొన్ని పళ్ళకు, కొన్ని పరికరాలకు ఒక ప్రత్యేకమైన ప్లేసులు ఉంటాయి. ఆ ప్లేసుల్లో పండినటువంటి పంటే మరీ శ్రేష్టమైనదిగా ఉంటుంది. కొన్ని వాటిని పెంచేటప్పుడు కూడా ప్రొద్దున అనుకుంటా చికెన్ గురించి మాట్లాడతా, మన చికెన్ తెచ్చారు, అది బాగాలేదంటే నాగేశ్వరారు అంటున్నారు, అక్కడ తీసుకొస్తే అది బాగోదు, ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది అంటాడు. అంటే ఎక్కడైనా కోడే, కానీ ఒక్కొక్క ప్లేసులో దాని యొక్క స్థితి మారుతూ ఉంటుంది. అలా కొంతమంది పెంచేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర కోళ్ళు కొంటే బాగుంటాయి అంటారు, వాళ్ళ దగ్గర గొర్రెలు కొంటే బాగుంటాయి అంటారు, వాళ్ళ దగ్గర మేకలు కొంటే బాగుంటాయి అంటారు. ఎందుకని? వాళ్ళైతే మంచి ఆహారం పెట్టి, పౌష్టికమైన ఆహారం పెట్టి, తగిన టైంలో ట్యాబ్లెట్లు వేసి వాటిని బలంగా పెంచుతారు అని. అంటే ఇలాగూ కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకున్నది అనవసరం రోడ్లంటే తిరిగేది అంటారు. అలాగే ఇశ్రాయేలుకు దేవుడు ఒక దేశాన్ని ఇద్దామనుకున్నప్పుడు అంటే ఆ దేశము ఆయన దేశం అంటది. ఎవరిది? యెహోవా లక్ష్య పెట్టే దేశం అంటే యెహోవాకి ఇష్టమైన దేశము, యెహోవా లక్ష్య పెట్టే దేశము, అదే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎప్పుడైతే వీళ్ళు మూలుగుతూ ప్రార్థన చేశారో దేవుడు వాళ్ళ మీద లక్ష్యం ఉంచి వీళ్ళని నేను లక్ష్యం ఉంచిన దేశానికి తీసుకెళ్దాం అనుకున్నాడు. అనగా ఆయనకి ఇష్టమైనటువంటి, ఆయనే స్వయముగా ఆస్వాదించేటువంటి దేశానికి ఇశ్రాయేలును తీసుకెళ్దాం అనుకున్నాడు. అంటే ఏ మనిషి మీద దేవునికి లక్ష్యం ఉంటుందో ఆ మనిషి ఆయన లక్ష్యం ఉంచిన దేశానికి నడిపింపబడతాడు. ఏ కుటుంబం మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడో ఆ కుటుంబం ఆయన సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి పరిస్థితులకి మార్చబడుతుంది. దేవుడు ఎప్పుడైతే వారిపై లక్ష్యం ఉంచాడో అన్నిటికంటే శ్రేష్టమైన దేశానికి వాళ్ళని తీసుకెళ్ళాడు. ఇప్పుడు మన జీవితాలలో మన దేశము, మన రాష్ట్రాన్ని మనం మారక్కర్లేదు, కానీ మన పరిస్థితులు, మన స్థితిగతులు మారితే చాలు. అలాంటి స్థితిగతులు మార్చగలిగేటువంటి ప్రేమను దేవుడు ఇశ్రాయేలీయులు మూలుగుతూ ప్రార్థన చేసినప్పుడు వారి యందు కనపరిచాడు, వారి మీద లక్ష్యం ఉంచాడు. యెహోవా లక్ష్య పెట్టినటువంటి దేశానికి వాళ్ళని తీసుకెళ్ళాడు. నేటి దినాన ఈ కూడికను బట్టి మన యందు కూడా దేవుడు లక్ష్యం ఉంచాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా కొన్నిటి యందు లక్ష్యము, కొన్నిటి యందు ప్రేమను, కొన్నిటి యందు అభిమానాన్ని మనం కలిగి ఉంటాం. మనం కలిగి ఉన్న దాని కొరకే ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం కోరుకునే విధంగా దేవుడు కోరుకోడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు కూడా లక్ష్య పెట్టడు. సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16:17 చదవండి. సౌలు సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము అదే అధ్యాయంలోనే
7వ వచనం 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దేవుడు అంట మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు మనుషులు లక్ష్య పెట్టేవేంటి? అందాన్ని, ఐశ్వర్యాన్ని, ఉద్యోగాన్ని, అతనుకున్నటువంటి బలగాన్ని చూస్తారు. దేవుడైతే ఇవి లక్ష్య పెట్టడంట. దేవుడు ప్రేమించే కుటుంబాలలో ఇవి లక్ష్య పెట్టడం. దేవుడు ప్రేమించే కుటుంబాలలో లక్ష్య పెట్టేవి ప్రత్యేకమైనవిగా ఉంటాయి. దేవుడు ఎలాంటి వారి మీద లక్ష్యం ఉంచుతాడు, ఎలాంటి వారి విషయం నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటాడు అంటే, మనకి మొట్టమొదట అన్నదమ్ములు ఉన్నారు బైబిల్లో. ఎవరు వాళ్ళు? కయ్యను, హేబేలు. ఈ కయ్యను, హేబేలు విషయంలో కూడా ఇదే పదాన్ని వాడతాడు గ్రంథకర్త. ఏ పదాన్ని? లక్ష్యము అనేటువంటి పదాన్ని. ఆదికాండం చూడండి 4వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొనుగొన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఇక్కడ హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టాడంటే ఖచ్చితంగా ఏం చేస్తాడని? శ్రేష్టమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడని, తనను స్వీకరించాడు అని. 8వ వచనంలో కయ్యూనుని అతని అర్పణను లక్ష్య పెట్టలేదంట. కయ్యూను అర్పణ నిర్లక్ష్యం చేశాడు, హేబేలు అర్పణ లక్ష్యం ఉంచాడు. కయ్యూను నిర్లక్ష్యం చేశాడు, హేబేలుని లక్ష్యం ఉంచాడు. ఇలా ఉండటానికి వీళ్ళిద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటి? ఒకే కుటుంబంలో వాళ్ళు, ఒకే తల్లిదండ్రులు, ఒకే స్థలములో ఉన్నారు, ఒకే విధమైనటువంటి ప్రాంతములు పెరుగుతున్నారు. కానీ కయ్యూను నిర్లక్ష్యం చేయడానికి, హేబేలుని నిర్లక్ష్యం చేయడం గల కారణం ఏంటంటే, కయ్యూను మనుషులు లక్ష్య పెట్టినట్లుగా కార్యం చేశాడు. మనుషులు కనపడినట్లుగా తనకు పండిన వాటన్నింటిలో కూడా కొంత పట్టుకొచ్చి ఇచ్చేశాడు. ఎక్కడెక్కడ పడిందో అన్ని పట్టుకొచ్చి ఇచ్చేశాడు. నా వరకు నేను ఇచ్చేస్తున్నాను. మనుషుల దగ్గర మాత్రం అతను ఘనత ఉంటుంది, ఎందుకంటే తనకు పండిన పంటలో కొంత అని పట్టుకొచ్చి ఇచ్చేశాడు. హేబేలు అయితే దేవుడు నన్ను ప్రత్యేకముగా లక్ష్యం ఉంచాలంటే నాతో పాటు నేను ఇచ్చేది కూడా దేవునికి అంగీకారంగా ఉండాలని తనలో మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. తన అర్పణలో మొదట తొలుచూలు వాటిని దేవునికి ఇచ్చాడు. ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో దేవుడు అక్కడ హేబేలును లక్ష్యం ఉంచినట్లుగా కయ్యూను నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినాలలో కూడా కయ్యూను లాంటి వారు ఎవరై ఉన్నారు అంటే, కయ్యూను లాంటి వారుగా దేవుడు లక్ష్యం ఉంచినటువంటి వారుగా ఎలాంటి వారు ఉంటున్నారు అంటే, యోబు గ్రంథం చూడండి 25వ అధ్యాయము 35వ అధ్యాయం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 35:13. నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. ఇక్కడ దేవుడు ఏమి లక్ష్య పెట్టడంట? నిరర్థకమైన మాటలు. నిరర్థకమైన మాటలు అంటే ప్రయోజనము లేనటువంటి, క్రియలు లేనటువంటి మాటలను లక్ష్య పెట్టడం. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం ఒక ఉపమానం ఉంది. ఉపమానంలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్లో పెద్ద కొడుకుని తండ్రి పిలిచి, నాయన మన ద్రాక్ష తోటలో పని చేయాలి, నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడు. ద్రాక్ష తోటలో పనికి వెళ్ళమని పెద్ద కొడుకు చెప్పగానే పెద్ద కొడుకు ఏమన్నాడో తెలుసా? నేను పోను అన్నాడట. ఏమన్నాడు అంటే, తండ్రి మాట లక్ష్యం ఉంచాడు, నిర్లక్ష్యం చేశాడా? నేను పోను అన్నాడు, తండ్రి మాట నిర్లక్ష్యం చేశాడు. సరే, వాడు నన్ను నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ఇంక వాడితో నాకు సంబంధం లేదని ఆ కొడుకు చిన్న కుమారుడు దగ్గరికి వచ్చాడు. వచ్చి మన ద్రాక్ష తోటలో పని చేయడానికి నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళమన్నాడు. వెళ్ళమనగానే చిన్న కుమారుడు, అయ్యా ఇప్పుడే వెళుతున్నాను అన్నాడు. ఈ సందర్భంలో చివరికి వచ్చేటప్పటికి తండ్రి మరలా పెద్ద కొడుకుని లక్ష్యం ఉంచాడు, చిన్న కొడుకుని నిర్లక్ష్యం చేశాడు. కారణం, సమాధానాలు వేరుగా ఉన్నాయి కానీ పనులు కూడా వేరైపోయినాయి. పెద్దవాడు నేను పోను అని చెప్పి, ఆయన ఎవరు? నా తండ్రే కదా,
ఆయన పని నేను కాకపోతే ఎవరు చేస్తారు? ఆయన నా మీద లక్ష్యం ఉంచకపోతే నా మీద ఎవరు లక్ష్యం ఉంచుతాడు? నా తండ్రి నిర్లక్ష్యం చేస్తే నేను ఏమైపోతానని చెప్పి మనసు మార్చుకుని పనికి వెళ్ళాడంట. చిన్నవాడు పోతానన్నాడు, కానీ మధ్యలో ఫ్రెండ్స్ ఎదురయ్యేటప్పటికి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఆడుకుంటే అక్కడ ఉండిపోయి వెళ్ళలేదు. సాయంత్రానికి పని ఎవడు చేశాడంటే ఫోన్ ఉన్నవాడే చేశాడు. కాబట్టి తండ్రి ఎవరిని ప్రేమించాడు? పని చేసిన వాడిని ప్రేమించాడు. ఇప్పుడు వీళ్ళలో నిరర్ధకమైన మాటలు మాట్లాడే వ్యక్తి ఎవరు? చిన్నవాడు. ఎంతసేపు చేస్తాను కానీ చేయని వాడు, నిరర్ధకమైన మాటలు మాట్లాడేటువంటి వారిని యెహోవా లక్ష్య పెట్టడు అంటాడు. ఇంకా అదే యోబు గ్రంథము 27వ అధ్యాయంలో 37వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. ఇంకా దేవుడు ఎవరు లక్ష్య పెట్టడు? 37:24 అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగిందురు, తాము జ్ఞానులమనుకున్న వారిని ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టడు. రెండవది జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ఒకటి నిరర్ధకమైన మాటలు మాట్లాడే వాళ్ళని దేవుడు లక్ష్య పెట్టడు. రెండవది తాము జ్ఞానులం అనుకునేటువంటి, తాము జ్ఞానులం అంటే చెప్పాలంటే నేను మోనార్కన్ అంటాడు ఒక్కొక్కడు. నాకెవడో చెప్పక్కర్లేదు, అన్నీ నాకు తెలిసి అంటాడు. అసలు చెప్పాలంటే అన్నీ నాకు తెలిసినవాడు ఏం తెలియనివాడు. నేనే జ్ఞానం గలవాడిని, నాకెవరో చెప్పక్కర్లేదు, నేను అనుకున్నదే నిజం, నేను చేసేదే వాస్తవం, నాకంటే తెలియనటువంటి వాడు ఎవడో లేడు అనుకునేటువంటి వారి విషయంలో మనుషులు కాదు, చివరికి దేవుడు కూడా వాళ్ళని లక్ష్య పెట్టడు. నేనే జ్ఞానం గలవాడిని అనుకున్నవాడు ఏం చేస్తాడు? ఎవరి మాట వినడు, దేవుని మాట కూడా వినడు. నాకు జ్ఞానం తక్కువ అనుకునేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మా జాను ఉంది, కాలేజీకి వెళ్తుంది, మ్యాథ్స్ చేస్తుంది, ఇంకా నేర్చుకోవాలి, మ్యాథ్స్ నాకు తెలియవు అనుకుంటే కాలేజీకి వెళ్తుంది. మాస్టర్ కంటే నాకే తెలుసు అనుకుంటే కాలేజీకి వెళ్ళదు, పాడైపోయేది ఎవరు? అలాగే దేవుని దగ్గర కూడా ఎప్పుడూ కూడా నాకే అన్నీ తెలుసు అనుకోకుండా ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నేను ధ్యానించాలి, ఇంకా దేవుని దగ్గర ఉండాలని, నీవు దేవుని దగ్గర నాకు ఇంకా కావాలి అనే జ్ఞానాన్ని కలిగి ఉంటే దేవుడు లక్ష్యం ఉంచుతాడు. నాకెవరో చెప్పక్కర్లేదు, ఏం చేయాలో నాకు తెలుసు, ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు, ఎప్పుడు మారాలో నాకు తెలుసు అంటే దేవుడు వారి లక్ష్యం ఉంచినటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మనం అనుకునేది ఏంటి? ఇశ్రాయేలుకు లాగా మన కుటుంబాల్లో కూడా దేవుడు లక్ష్యం ఉంచి మార్చాలని. దేవుడు అనుకునేది ఏంటి? నేను లక్ష్యం ఉంచాలంటే నీవు నిరర్ధకమైన మాటలు మానేయాలి, నేను లక్ష్యం ఉంచాలంటే నీవే జ్ఞానం అని అనుకోకుండా దేవుని జ్ఞాన ప్రకారముగా మన జీవితాలను మార్చుకునేటువంటి వారమైనట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల యందు లక్ష్యం ఉంచేటువంటి వాడై ఉంటాడు. మన లక్ష్యాలు, మన పట్ల దేవుని లక్ష్యాలు ఎలా ఉంటాయంటే, మానవునిమైన మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. ఇన్ని ఆశల్లో ఏం కోరుకుంటామంటే ఇదంతా వద్దు కానీ ఈ ఒక్క విషయంలో నాకు సంతోషం కలిగితే చాలు అనుకుంటాం. ఈ ఒక్క విషయంలో అంటే ఒకటి, వీడికి ఉద్యోగం వస్తే చాలు, ఎంతకంటే సంతోషం లేదు. వీళ్ళ కుటుంబం స్థిరపడితే చాలు, ఎంతకంటే సంతోషం నాకు వద్దు. వీళ్ళకి పిల్లలు పుడితే చాలు, ఎంతకంటే నాకు సంతోషం వద్దు. ఈ ఒక్క సంతోషం చాలు, మిగతా ఏ సంతోషాలు నాకు రాకపోయినా పర్లేదని మన ఆలోచన. దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? అన్ని సంతోషాలు మనకి ఇవ్వాలని. మనమేమో ఒకటి చాలనుకుంటాం, దేవుడేమో అన్ని సంతోషాలు ఇవ్వాలనుకుంటాడు. ఒకటి మాత్రమే చాలనుకునే మన ఆలోచన అన్నీ ఇవ్వాలనే దేవుని ఆలోచనలో చాలా ప్రత్యేకమైనది ఉంటుంది. దేవుడైతే అన్ని ఆలోచనల యందు అన్ని విషయాలలో కూడా దేవుడు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటాడు. కానీ మన ఆలోచన ఎలా ఉంటుందంటే, చెప్పాను కదా, ఈ ఒక్కట చాలనుకుంటాం కదా, ఈ ఒకటి చాలనుకునే విషయంలో దేవుడు చేయాలనుకునే కార్యాలు ఎలా ఉంటాయంటే, అపోస్తలుల కార్యగ్రంథంలో ఒక సందర్భాన్ని చూస్తాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఒక ఆయన దేవాలయం దగ్గరికి లక్ష్యం ఉంచుతున్నాడు. చదవండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి ముందు లక్ష్యం ఉంచాను. ఇక్కడ ఒక ఆయన లక్ష్యం ఏంటి? ఎవరైనా కుంటివాడు, భిక్షగాడు దేవాలయం గుమ్మం దగ్గర మెట్ల దగ్గర కూర్చున్నాడు, అందరితో పాటు కూర్చున్నాడు. ఈ కుంటివాడుగా భిక్షవాడుగా ఉన్నటువంటి ఆయన యొక్క లక్ష్యం ఏంటి? ఎవరైనా భిక్షం వేస్తారేమో, భిక్షము కావాలి, భిక్షం ఎత్తే చాలు నాకు, భిక్షం ఎత్తే చాలు నాకు అని చెప్పి ఇతని లక్ష్యం.
అలా అతని యొక్క ఆరోగ్య స్థితి గురించి అతనికి అవసరం లేదు. ఈ పూటకి ఎవరన్నా భిక్షం వేస్తే నాకు కడుపు ఉండితే చాలు, ఇతని యొక్క ఆలోచన, ఇతని యొక్క లక్ష్యం. అలా ఆ ఆశతో ఆ మెట్ల దగ్గర కూర్చున్నాడు ఈ కుంటివాడైన భిక్షగాడు. అదే ప్రాంతానికి ఇద్దరు సేవకులు దేవాలయం లోపలికి వెళుతున్నారు, పేతురు యోహాన్లు. పేతురు యోహాన్లు వెళుతున్నప్పుడు ఈ భిక్షగాడు నాకు ధర్మం చేయండి అని అరుస్తుంటే అక్కడ పేతురు గారు ఆగి ఆ కుంటివాడిని చూసి నీవు మా వైపు ఇలా చూడమన్నాడు. పేతురు గారు అన్నారు, నువ్వు ఇలాగా నీవు మా వైపు చూడమనగానే వెంటనే వీడికి వాళ్ళ మీద ఒక కోరిక పుట్టింది, ఒక లక్ష్యం. ఏంటి? ఇప్పుడు ఏదైనా అడుగుతూ ఉంటే వేసేవాడు అతను వెళ్ళిపోతాడు, అడుగుతూ ఉంటే వేసేవాడు ఇక్కడ వెళ్ళిపోకుండా ఒకడు ఆగి నువ్వు నా ఇంకా చూడరా అంటే దాని అర్థం ఎక్కువ వేతడు అనమాట. మామూలుగా పరిస్థితి ఎక్కువ వేతడు ఏమనుకుని వీడు ఇంకా చెప్పాలంటే ప్రాక్టికల్గా ఆ సంచి ఇంకా పెద్దదిగా పట్టుంటాడు, ఇంకా ఎక్కువ వేస్తాడేమోనని. వాడు తన యొద్ద ఏమైనా దొరికిన లక్ష్యం ఉంచినప్పుడు, అంటే వీడి లక్ష్యం భిక్షం. ఆ కుంటివాడి మీద దేవుని లక్ష్యం ఆరోగ్యాన్ని ఇవ్వటం. ఏది గొప్పది? ఈయన కొంచెం డబ్బులైతే చాలు నాకు సంతోషం అనుకున్నాడు. పేతురు గారు ఆయన వైపు చూసి ఒక సేవకుడుగా ఆయన పట్ల ఏమి లక్ష్యం ఉంచాడంటే, వీడు ఏ పూట కాపూట అడుక్కుంటూ బ్రతుకంటే అసలు వీడికి కాళ్ళకు వచ్చి స్వస్థత పొందుకుంటే వీడే నలుగురికి ఇచ్చే అంతలో అవుతాడు కదా. అంటే వీడు కోరుకునేది ఒక పూట సంతోషం, పేతురు గారు ఇవ్వాలనుకునేది జీవితాంతమైన సంతోషం. పేతురు గారి మనసే దేవుడి మనసు, ఈ భిక్షగాడి మనసే మన మనసు. భిక్షగాడి మనసు అంటే ఈ ఒకటి సార్లే మొత్తం అంతా నువ్వు ఏమేస్తావు కానీ ఈ ఒకటి సార్లే దాన్ని సరిపెట్టుకుంటాలని మనస్తత్వం మనం కలిగి ఉంటాం. అలా కలిగి ఉంటాము కాబట్టి పూర్తిగా దేవుని మనసు ఎరిగి ఉండలేకపోతున్నాం. పేతురు గారు పిలిచి నీవు మా వైపు చూడమని చెప్పి యేసుక్రీస్తు నామం నిన్ను అడుగుతున్నాను, నువ్వు లేచి నిలవమని చెప్పగానే కుంటివాడు లేచి గంతులు వేసి సంతోషంతో దేవాలయానికి వెళ్ళి దేవుని కృతజ్ఞత తెలియపరిచి ఇంకా వాడు ఎప్పుడు జీవితంలో భిక్షమే ఎత్తలేదండి. అంత అద్భుతమైనటువంటి విధంగా దేవుడు కార్యాలు చేశాడు. ఇలాంటి వచనాలు బైబిల్లో చాలా ఉంటాయి. దేవుడు మనం ఇవ్వాలనుకునే సంతోషం ఎంత ఉంటుందో, మనం దేవుని దగ్గర కోరుకునే సంతోషాలు ఎంత తక్కువగా ఉంటావో ఆలోచించవచ్చు. ఇలాంటి వచనమే ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఇది చాలా సందర్భాలు మనం చదువుకుంటాము కదా. 14వ వచనం, అనిల దేవతలను అనుసరింపగయు చదవండి. వాటిని పూజింపగయు ఉన్నాయడలా నీవు అనుసరించి నడుచుకునే వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనని ఎడలా యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తొక్కగా నియమింపడు. తర్వాత వచనం, నీవు పైవాడుగా ఉంటావు కానీ కింద వాడవుగా ఉండవు. ఇది రెండవది దేవుడు వాగ్దానపూర్వకంగా చెప్పినటువంటి మాట. ఈ మాటలో ఉన్న విషయంలో మన ఆలోచనకి దేవుని ఆలోచనకి తేడా ఏంటంటే, దేవుడు ఏమన్నాడంటే నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడగా ఉండవు. పైవాడు కిందవాడు ఏంటి? పైవాడు అంటే పై బిల్డింగ్లు ఉండేవాడు, కిందవాడు అంటే కింద బిల్డింగ్లు ఉండేవాడా? పైవాడు అంటే చేతులు ఉంటాయి, ఇచ్చేవాడు చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేవాడు చెయ్యి కింద ఉంటుంది. మనలో చాలామంది దేవుని దగ్గర అడిగే విధానం ఎలా ఉంటుందో తెలుసా? అయ్యా నాకు విస్తారమైన సంపద వద్దు కానీ ఎవరినైనా సహాయం అడిగితే వాళ్ళు వెంటనే సహాయం చేస్తే చాలనుకుంటాడు. ఏమనుకుంటాడు? ఎవరన్నా అడిగితే వాళ్ళు నాకు ఇస్తే చాలు అని ప్రార్థన చేస్తారు. అంటే ఇప్పుడు వీడు చెయ్యి ఎక్కడ ఉండాలని ఎప్పుడు కిందే ఉండాలి. నేను అడిగితే ఇస్తే చాలు, నేను ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు సహాయం చేస్తే చాలు, నాకు వాళ్ళు సహకరిస్తే చాలు అనే భావనలో మనం ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు? ఎవరైనా నువ్వు అడిగితే నీకు ఇచ్చే మనస్సు కలిగినటువంటి వారై ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. నేనేమో నువ్వే అందరికి ఇవ్వాలని ఆలోచనతో నిన్ను సిద్ధపరచాలనుకుంటున్నాను. ఆయన చేసే పని గొప్పదా, మనం అడిగే పని గొప్పదా? అందరికి ఇచ్చే స్థానంలో నిన్ను ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడు. అందరూ గొప్పగా చెప్పుకునే స్థానంలో నీ కుటుంబాలని దేవుడు అనుకుంటున్నాడు. అందరికంటే ప్రత్యేకమైన స్థానంలో ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. మనమేమో ఉన్న దాంట్లోనే
మనం ఎవరిని అడుగుతున్నామో వాళ్ళు నాకు ఇస్తే చాలు అనుకున్నట్లుగా మనం అడిగేటువంటి స్వభావం ఉంటుంది. అలాగూ కాక ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఆనాడు ఇశ్రాయేలు లక్ష్యం ఉంచిన దేవుడు ఇశ్రాయేలు బానిసత్వం విడిపించి ఇశ్రాయేలు బాధలు తప్పించి ఇశ్రాయేలును దేవుడు కోరుకున్నటువంటి దేవుడికి ఇష్టమైన దేశాన్ని నడిపించిన దేవుడు ఈరోజు కూడా మన జీవితాలు మన కుటుంబాలను తలాగు ఆస్వాదించి ముందుకు నడిపించాలి అంటే దేవుని ఉద్దేశాలు ఎరిగినటువంటి వారిమై ఉండాలి. అనగా ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మనం ఒక దాంట్లో ఆనందంగా ఉండాలనుకుంటున్నాం, అన్నిట్లోనూ దేవుడు ఆనందంగా ఉంచాలనుకుంటున్నాడు. కిందవాడుగానే ఉంటాను అందరూ నాకు ఇవ్వాలనుకుంటున్నావు, దేవుడు నిన్ను పైవాడుగా ఉంచాలనుకుంటున్నాడు. అలా దేవుడు పైవాడుగా మనల్ని అందరినీ ఉంచాలంటే దేవుడు మన ప్రార్థన లక్ష్యం ఉంచి మన విజ్ఞాపనకు సమాధానం ఇచ్చి తన కార్యాలు చేయాలంటే మనుషులు లక్ష్య పెట్టినట్లుగా మనం లక్ష్య పెట్టకుండా దేవుడు లక్ష్య పెట్టేట్లుగా మన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి లక్ష్యము భూమి మీద మనుషులకి ఒకటి ఉందండి. దేవుడు మన పట్ల లక్ష్యం ఉంచాలంటే మనకు ఉండవలసిన లక్ష్యం ఏంటంటే, పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకు చుక్క. కనపడలేదు మీకు? 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారు వేకు చుక్క నీ హృదయములో ఉదయించే వరకు ఆ వాక్యము చీకట గల చోటున వెలుగుచ్చు దీపమై ఉన్నది. దాని యందు లక్ష్యముంచని ఎడల నీకు మేలు. ఏమన్నాడు ఇక్కడ? తెల్లవారు వేకువ చుక్క వెలిగించినట్లుగా మీ జీవితాలు వెలిగించబడాలి అంటే మీరు దేనిని లక్ష్యం ఉంచాలంట? దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచటం మీకు మేలు. దేవుని మాట యందు లక్ష్యం ఉంచటం అంటే విశ్వాసం ఉంచటము, దేవుని వాక్యం మీద గురిని మనం కలిగి ఉంటాము, దేవుని మీద నమ్మకాన్ని మనం కలిగి ఉంటాము, దేవుని మీద మన ప్రతి భారాన్ని మనం పెట్టుకుని ఉంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద మీరు లక్ష్యం కలిగి పెట్టుకుని ఉంటారో అది మీకు మేలును, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కలగచేస్తుంది. ఇలాగూ దేవుని వాక్యం మీదే లక్ష్యం పెట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, చివరిగా చెప్పి ముగిస్తాను, మనందరికీ తెలిసిన వాక్యమే. లోకాసువార్త 18వ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యం మీదే లక్ష్యం ఉంచినటువంటి ఒక స్త్రీ ఉంది. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ఒక విధవరాలు. ఈ విధవరాలు ఒక అన్యాయస్తుడైనటువంటి అధికారి దగ్గర న్యాయం తీర్చుకోవడానికి వెళ్తుంది. ఆ అన్యాయస్తుడు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడు? 2వ వచనం చదవండి పని. 18:2. దేవునికి భయపడకయు మనుష్యుకు లక్ష్య పెట్టకయు ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి. ఇది ఎలాంటి వాడంటే, వీడు అసలు మనుషులకి దేవునికి భయపడడు, మనుషులు ఎవరి మీద లక్ష్య పెట్టడు, ఎవరిని అసలు నిర్లక్ష్యం, ఎవరు చెప్పినా నిర్లక్ష్యం చేస్తాడు, ఎవరి మాట వినండి. ఇలాంటి మనుషులు చాలామంది ఉంటారు. అసలు ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదని ఎంతమంది చెబుతున్నా అసలు ఎన్నటువంటి మూర్ఖులు అన్నమాట. అలాంటి వాళ్ళని మన కుటుంబాల్లో, మన ప్రయాణాల్లో చూస్తూ ఉంటాం. ఎంత చెప్పినా విన్నాడు. ఇది పిల్లల భవిష్యత్తుకి మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు, నీ చేతులతో నువ్వే నీ పిల్లల్ని పాడు చేస్తున్నావు, నీ చేతులతో నీవే నీ బిడ్డల భవిష్యత్తు పాడు చేస్తున్నావు అని ఎంత చెప్పినా వాళ్ళు ఏముండదంటే, వాళ్ళకి దేవుడికి భయపడరు, మనుషులకి లక్ష్యం ఉంచరు, మనుషులు ఎవరిని లక్ష్యం పెట్టండి. అలాంటి వాళ్ళతో బతుకుతున్నటువంటి పరిస్థితి అండి. అలాంటి మనుషుల మధ్య, అలాంటి వారితో ఈ విధవరాలు ఇప్పుడు ఒక పని చేయించుకోవాలి.
అలాంటి వాడితో పని జరిగించాలంటే సామాన్యుడు అలా అవుతుందా? ఇప్పుడు ఫైనల్ కొంతమంది మన మాట వినకపోతే, ఇప్పుడు ఊళ్ళో శనివారంలో ఏదైనా సమస్య ఉంది, సత్యనారాయణ తీసుకెళ్ళి చెప్పిస్తాం, వాడు ఎన్నాడా సరే. ఇంకా అది కూడా లేదనుకో, కుటుంబ సభ్యులు పిలిపిస్తాం, అప్పుడు విన్నారా సరే. ఇంకా ఎవడు చెప్పినా వాడు ఇంట్లో లేని పనులు ఎక్కడికి వెళ్తాం మనం? తీసుకెళ్ళి పూర్తి కేసు పెట్టేస్తాం వాడి మీద. అక్కడికి వెళితే అప్పుడు వాళ్ళు వీడు వినేదాకా ఎలా చెప్పాలో చెప్తారు అక్కడ. ఇక్కడ వీడైతే ప్రభుత్వం మాట కూడా ఉండవు. అసలు ఈడే అధికారి కదా, న్యాయస్తుడు అంటే, న్యాయాధిపతి అంటే ఈడే అనేక మందికి న్యాయం చెప్పాల్సిన వాడు ఈడే న్యాయం చెప్పట్లేదు. ఎలాంటి మూర్ఖుడితో ఇప్పుడు ఈమె మాట్లాడే పరిస్థితి వచ్చింది. అలాంటి మూర్ఖుడు వల్ల తన జీవితం మారాలి. అప్పుడు ఈమె వాడు మనుషులను లక్ష్య పెట్టడం తెలుసు, దేవుడికి భయపడడం తెలుసు, కానీ నేను వాడి మీద లక్ష్యం ఉంచడం కాదు, దేవుని మీద లక్ష్యం ఉంచాలనుకుని దేవుని వాక్యాన్ని మాత్రమే ఆమె చదివింది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ దేవుడు చెప్పినటువంటి పదం ఏంటో తెలుసా? నువ్వు మనుషుల దగ్గర ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ దేవుడు ఇచ్చినటువంటి క్రమం ఏమిటంటే, మొదటి వచనం ఉంటుంది, వారు విసుకక నిత్యము ప్రార్థించుండవలనటకు. ఎలాగా? ఇలాంటి వారు మారాలంటే కోర్టులకు వెళితేనో, కేసులకు వెళితేనో, గొట్లాటకి వెళితేనో మారాలి. ఎందుకంటే మూర్ఖులు వాళ్ళు మనుషులకి మాటలు లక్ష్య పెట్టరు, దేవునికి భయపడరు. ఇలాంటి వారిని మార్చాలంటే దానికి ఒక సహనం కావాలి, దేవుని వాక్యం అందు విశ్వాసం ఉండాలి, ఓర్పు కలిగి ప్రయత్నం చేయాలని చెప్పిన మాట విని దేవుని మాట మీద లక్ష్యం ఉంచి మనుషుల మాట లక్ష్య పెట్టిన ఆయన దగ్గరికి వెళ్ళిందండి ఆమె. నిజంగా అక్కడ ఎంత అద్భుతమైన కార్యం జరిగిందంటే, చెప్పాం కదా, ఇశ్రాయేలు లక్ష్యం ఉంచిన దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కుంటివాడి మీద లక్ష్యం ఉంచిన దేవుడు శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు విధవరాలు కూడా దేవుని మాట మీద లక్ష్యం ఉంచింది. ఈమె దేవుని దగ్గర కాక మిగతా ఎక్కడికన్నా వెళితే వాళ్ళు ఏం సలహా ఇచ్చేవాళ్ళు? వీడి మాట వింటలేదా, నలుగురు పెట్టి కొట్టన్నా కొట్టించే అంటారు. వీడి మాట వింటలేదా, వాడి మీద నువ్వు కేసు పెట్టంటారు. ఇలా చేయటం వల్ల ఈమె వెనకాల ఎవరు లేరు కాబట్టి ప్రమాదం ఎవరికి? ఈమెకే కదా. ఇప్పుడు ఎవరితోనో కొట్టించిందనుకో, రేపు వాడేం చేస్తాడు? కనుక ఇలా భౌతికమైనటువంటి ప్రయత్నాలు చేసే విషయంలో ఆలోచన మనుషుల్ది. చెప్పాం కదా, మనుషులు లక్ష్య పెట్టేవాడు దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు ప్రయత్నించడం కంటే దేవుడు చెప్పినట్లుగా ప్రార్థించు, ఓర్పు కలిగి ఉండు, సహాయాన్ని కోరుకో. ఎప్పుడైతే ఇలాగ ఆమె ప్రయత్నం చేసిందో ఆడికి అనిపించిందండి. వాడు ఏమంటాడో తెలుసా? కింద పదం చూడండి. ఆమె మాటికి ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ అన్యాసిన న్యాయాధిపతి అన్న మాట ఏంటి? ఈ విధవరాలను తొందర పెట్టించున్నది గనుక ఈమె మాటికి వచ్చి గోజారకుండానట్లు ఆమెకు న్యాయం దానికంటే తనలో తాను అనుకోనేను. మరియు ప్రభు ఇట్లనేను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఆ వాక్య భాగంలో మీరు చదివిన వాక్యాన్ని కంటే పై వచనాన్ని చదువుకుందాం. అతడు కొంత ఆమె అతని ఎదుగు తరచుగా వచ్చి నా ప్రతివాదిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని 4వ వచనం, అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులు లక్ష్య పెట్టకయో ఉండినను. ఆడి గురించి ఆడికి అర్థమైపోయిందంట. నేను ఎంత మూర్ఖుని కదా, ఇటు దేవునికి భయపడను, మనుషులు లక్ష్యం చేయను, అలాంటి ఆయన తెలిసి కూడా అసలు ఈమె ఎంత నమ్రతగా మాటికి వచ్చి ఇంత ఓర్పుగా ఎలా అడుగుతుంది అని ఆడి గురించి ఆడికి సిగ్గేసిందంట. నేను ఒక న్యాయాధిపతిని కదా, నేను చేయవలసిన పని నేను చేయకపోతే, నేను చూపించవలసినటువంటి మార్గాన్ని చూపించకపోతే, నా వృత్తిని నేనే సరిగా చేయట్లేదు, నా ధర్మం నేను సరిగా నిర్వర్తించట్లేదు. ఈరోజు చాలామంది కూడా తల్లిదండ్రులు పిల్లల పట్ల వాళ్ళ ధర్మం సరిగా నిర్వర్తించట్లేదు, మనుషుల పట్ల సరిగా ధర్మం నా పని నేనే సరిగా నిర్వర్తించట్లేదు కదా అని ఈయన ఆలోచన చేసి సిగ్గుపడ్డాడండి. అసలు నేను ఎవరి గురించి ఆలోచన చేసి నా యొక్క పరువుని, నా గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాను? నేను ఎలాంటి వాడిని ఆలోచన చేశాడు ఆయనే. నేను మనుషులు లక్ష్య పెట్టను కదా, దేవునికి భయపడను కదా, మరి ఎలాంటి నా దగ్గరికి ఏమి మాటికి వస్తుందని అనుకుని వాడు వెంటనే పిలిచి ఆమెకు ఆయనకి మధ్య ఉన్నటువంటి ఆ వాదనలో
ఆ పొరుగువాడికి ఆమెకి మధ్యనటువంటి విషయంలో వెంటనే న్యాయం తెచ్చి పంపించాడండి. ఈ ఉపమానం చెప్పి యేసుక్రీస్తు ఏమంటారో తెలుసా? మీరు విన్నారు కదా, మనుషులు లక్ష్య పెట్టడు, దేవునికి భయపడు, అలాంటి కఠినమైన వాడే 1కి 4 సార్లు ప్రయత్నం చేస్తే మారాడు కదా. ఆ అన్యాయస్తులను న్యాయాధిపతి చేసిన మాట మీరు వినండి. వాడికి ఇతనికి న్యాయం తీర్చాడు కదా. మరి ఇప్పుడు మీరు న్యాయం కోసం వెళుతుంది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి కదా. మీరు దేవుని అడుగుతున్నారు కదా. మరి మీరు దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు న్యాయం తీర్చడా? మనుషులు లక్ష్యం చేయనివాడే, దేవునికి భయపడినవాడే న్యాయం తీరితే, మనుషుల్ని పిల్లలుగా భావించేవాడే, మనుషుల్ని ప్రేమించేవాడే, మనుషులు లక్ష్యం నుంచి సహాయం చేసే దేవుడే న్యాయం తీర్చడా? అక్కడ అంటాడు త్వరగా న్యాయము తీర్చను. ఏం చేస్తాడు? దేవుడు త్వరగా న్యాయము తీర్చును కదా. కానీ అలా దేవుడు మన జీవితాలకు న్యాయం తీర్చాలంటే, ఒకటి, నిరర్ధకమైన మాటలు మాట్లాడుకున్నట్లుగా మనమే జ్ఞానులమని అనుకోకుండా నిరంతరము దేవుని యందు విశ్వాసం ఉంచి ఓపికతో ప్రార్థన చేస్తే 430 సంవత్సరాలు అయినా పోనటువంటిది 1 నెలలో దేవుడు దండ తీసేశాడు ఇశ్రాయేలుకి. తీయలేదా? కనుక మనం అడిగేది ఒకటి, దేవుడు చేయాలనుకుంటే దానికంటే గొప్పది. గుడ్డివాడు భిక్షమే అడగాలనుకున్నాడు, దేవుడు కాళ్ళే ఇద్దామనుకున్నాడు. కనుక మన జీవితాల్లో ఈ కుటుంబంలో కూడా అలాంటి గొప్పదైన కార్యాలు దేవుడు చేశాడు, చేస్తాడు కూడా. అలా దేవుడు చేయాలని మనం కోరుతూ ఈ కుటుంబం కొరకును కూడా మనం ప్రార్థన చేద్దాము. యెహోవా లక్ష్య పెట్టే దేశాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాము. మన యందు దేవుడు లక్ష్యం ఉంచితే మన సంతోషాలన్నీ దేవుడు సంపూర్ణం చేస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. ఆసక్తిగా ఉన్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. తలలోంచట్లయితే ప్రార్థన చేసుకుందాం.